హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీకే ఛానల్. ఈరోజు మనం వీడియోలో నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చర్చిద్దాం. సో ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ నన్ను వీడియోలో నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చెల్లుతుందా? లేదా? అనేటువంటి అంశాన్ని అడిగారు. సో ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి స్టడీ సెంటర్స్‌లో చదివినటువంటి చాలామంది కూడా తమ సర్టిఫికేట్ చెల్లుతుందా? లేదా? అనేటువంటి ఒక డైలమాలో ఉన్నటువంటి సందర్భంలో చాలామంది ప్రశ్నించడం జరిగింది. సో, అటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ఒక ప్రయత్నం చేశాను నేను. సో, ఫ్రెండ్స్, సమాచార హక్కు చట్టం ద్వారా అసలు ఈ అంశానికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ ఏమున్నాయి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేశాను నేను. యూజీసీని నేను సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సో, ఆ అంశాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ నేను వేసినటువంటి ఆర్‌టీఐ రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు చూడొచ్చు. సో, నేను అడిగినటువంటి వాళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ని ఒక 4 ప్రశ్నలు అడగడం జరిగింది. సో, ఇక్కడ ఉన్నాయి నా పర్సనల్ డీటెయిల్స్. సో, నేను అడిగినటువంటి ప్రశ్న, "సర్, ఐ నీడ్ ఫాలోయింగ్ క్లారిఫికేషన్స్ రిగార్డింగ్ ఏఎన్‌యూ సీడీఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్." సో, ఫస్ట్ క్వెషన్ ఈజ్ ANUCD have permission to run study centers in Telangana state for distance education. అలాగే రెండో ప్రశ్న, ANUCD is running study centers in Telangana even after bifurcation of Telangana state. Is it violating UGC guidelines or not? So third question, what is the validity of certificate if any student completes course in study centers in Telangana for this ANUCD university? Valid or invalid for jobs and higher education. అట్లాగే ఫోర్త్ క్వెషన్, ఇఫ్ ఏఎన్యూసిడి హ్యాస్ పర్మిషన్ టు రన్ స్టడీ సెంటర్స్ ఇన్ తెలంగాణ, ప్లీజ్ మెన్షన్ ఇట్స్ రిలేటెడ్ ప్రొసీడింగ్స్ కాపీ. సో, నేను అడిగినటువంటి 4 ప్రశ్నలు కనుక మీరు గమనించినట్లయితే సూటిగా స్పష్టంగా అడగడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కి తెలంగాణలో స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసే హక్కుందా? అలాగే ఆ సర్టిఫికేట్‌కి వ్యాలిడిటీ ఉందా? లేదా? అలాగే అవి జాబ్స్‌కి పనికొస్తాయన్నటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. సో, దీనికి యూజీసీ నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని మనం గమనించినట్లయితే, సో, నాకిక్కడ 20థ్ జనవరి 2021 రోజు నాకు ఆన్సర్ రావడం జరిగింది యూజీసీ నుంచి. సో, రిప్లై గనుక గమనించినట్లయితే, రిప్లై 1-4, the degrees or diplomas or certificates are verified and validated by the issuing authority, that is concerned university or institution only. DEB UGC can provide the recognition status of the university, which is as under following. Nagarjuna University, Guntur, Andhra Pradesh is a state university. The university was accorded post facto program wise recognition by the erstwhile DEC or UGC DEB for the academic year 1995 to 96 to 2007 to 2008 to offer specific programs. Further, the university was accorded provisional recognition for the year 2007 to 8, which was further continued till the year 2009 to 10. It may be noted that for technical or professional education, to be offered through distance mode, approval of concerned apex regulatory body is required, and for which responsibility rests with the university concerned. Further, the university was accorded the program-wise recognition for the academic session 2010 to 11 to 12 to 13 to offer specific ODL programs, which is further continued from the academic year 2013 to 14 to 17 to 18. The information along with approved programs is also displayed on UGC website at www.ugc.ac.in by DEB.
The UGC ODL regulations 2017 were notified on 23rd June 2017, and subsequently the process for granting recognitions to HEIs for offering programs through the ODL mode was undertaken by the UGC. Under these regulations, program-wise recognition has been accorded to the HEI for 2018 to 19 to 19 to 20. The current recognition status of the HEI along with the recognized programs for the academic year 18-19 and onwards is available on the UGC website at the following URL. సో ఇక్కడ ఉన్నటువంటి లింక్‌ని గనుక మనం క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతం ఏ యూనివర్సిటీకి ఏ కోర్సుల్లో యూజీసీ యొక్క పర్మిషన్ ఉందా లేదో మనకు తెలుస్తుంది. It is for information that being a state university, it can operate within a state only. సో మనకు ఆల్రెడీ మనం చూసాం పైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఒక స్టేట్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్ దట్ బీయింగ్ ఎ స్టేట్ యూనివర్సిటీ ఇట్ కెన్ ఆపరేట్ వితిన్ ఇట్స్ స్టేట్ ఓన్లీ. సో స్టేట్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా దాని యొక్క స్టేట్‌లోనే ఆపరేట్ చేయాలి. The university is not authorized to open study center or off-campus center beyond the territorial jurisdiction of the state, as per the judgment of Honorable Supreme Court of India in the case of Professor Yashpal versus the State of Chhattisgarh 2005. సో ఇక్కడ యూజీసీ గైడ్‌లైన్స్ సంబంధించి the university is not authorized to open study centers or off-campus centers beyond the territorial jurisdiction of the state. సో ఆ రాష్ట్ర పరిధిలోనే అది స్టడీ సెంటర్స్‌ని ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే ఒక రాష్ట్ర పరిధిలోకి వెళ్ళేసి స్టడీ సెంటర్స్ ఓపెన్ చేసుకునేటువంటి అనుమతి లేదు. సో ఇది మనకు యాస్ పర్ ద సుప్రీం కోర్ట్ హానరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ద్వారా మనకిక్కడ ఈ గైడ్‌లైన్స్ రావడం జరిగింది. ఆల్సో these cannot offer their programs through franchising arrangement with private institutions for the purpose of conducting courses through distance mode. సో ఎటువంటి ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా ఫ్రాంచైజింగ్ తీసుకుంటూ కోర్సెస్ రన్ చేయడం కూడా సాధ్యం కాదు. Kindly refer the public notice dated 27/6/2013 on territorial jurisdiction of the universities and other matters related to distance education on UGC website. The UGC has not granted any approval to the university to open off-campus or study center anywhere in the country. సో ఇక్కడ ఈ లైన్ మనకు క్లియర్‌గా చెప్తుంది. ద యూజీసీ హాస్ నాట్ గ్రాంటెడ్ ఎనీ అప్రూవల్. సో మనకి ఏ రకమైనటువంటి అప్రూవల్ కూడా ఇవ్వలేదు అని క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఏ యూనివర్సిటీకి కూడా. For more information on the subject, kindly refer to various notices already displayed on UGC website. సో మనకి లింక్ క్లిక్ చేస్తే గనుక యూజీసీ గతంలో ఇచ్చినటువంటి చాలా నోటీసెస్‌ని మనం చూడవచ్చు. ద ఇష్యూస్ రిగార్డింగ్ యూజీసీ పాలిసీ అండ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, స్టడీ సెంటర్స్, ఫ్రాంచైజింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్సెట్రా ఆర్ ఆల్సో కవర్డ్ ఇన్ దీస్ నోటీసెస్. సో ఇక్కడ మనకి ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ సంబంధించి, స్టడీ సెంటర్ సంబంధించి, అట్లాగే కోర్సెస్ సంబంధించినటువంటి చాలా అంశాలు మనకి ఈ ఇచ్చినటువంటి లింక్‌లో మనకి గమనించవచ్చు. సో ఇక్కడ కన్సర్న్డ్ సమాచార అప్పిలేట్ అధికారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి సమాధానం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్టేట్ యూనివర్సిటీగానే మనకిక్కడ యూజీసీ సమాధానం ఇచ్చింది. అట్లాగే స్టేట్ యూనివర్సిటీ అది యొక్క పరిధి రాష్ట్రంలోనే ఉంటుంది. వేరే రాష్ట్రంలో స్టడీ సెంటర్స్ ఓపెన్ చేసేటువంటి అనుమతి లేదు అని కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో చాలా చోట్ల ఈ స్టడీ సెంటర్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళలో చాలామంది ఏమంటున్నారు అంటే ఏపీ రెగ్యులేషన్ యాక్ట్ గమనించినట్లయితే సో మనకిక్కడ 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి 2 రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు అందులో మనకి 10 ఏళ్ళు ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో అటువంటి అంశాన్ని గనుక మనం ఒకసారి గమనించినట్లయితే
ఏపీ బైఫర్కేషన్ యాక్ట్‌లో గనుక గమనిస్తే మనకి పార్ట్ 11లో యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో, అక్కడ ఒకసారి ఆ లైన్ గనుక గమనిస్తే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ క్వాలిటీ higher education to all students in the successor states, the existing admission quotas in all government or private, aided or unaided institutions of higher technical and medical education insofar as it is provided under Article 371D of the Constitution shall continue as such for a period of 10 years during which the existing common admission process shall continue. సో, చాలామంది ఈ ఆర్టికల్ 371 ప్రకారము కామన్ అడ్మిషన్ 10 ఏళ్ల వరకు కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని సో, ఇక్కడ స్టడీ సెంటర్స్‌కి వ్యాలిడిటీ ఉంటుంది అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ ఎక్కడైతే కోటా ఉంటుందో అటువంటి వాటికి మాత్రమే ఇక్కడ ఇటువంటి రూల్ వర్తిస్తుందని అంచనా ఇక్కడ. సో, ఈ అంశం పట్ల ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో, ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయి స్పష్టత గనుక ఇచ్చినట్లయితే ఎటువంటి ఇన్‌స్టిట్యూషన్స్‌కి మనకిక్కడ ఇందులో మినహాయింపు ఉంది. ఈ రూల్‌కి సంబంధించి అనేటువంటి అంశం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. సో, చాలామంది ఈ రూల్‌ని బేస్ చేసుకొని ఇప్పటికి కూడా యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ వాటికి అనుమతి ఉంది. మేము ఆ రూల్ ప్రకారమే మేము నడుపుతున్నామని అంటున్నారు. సో, ఈ అంశం పట్ల మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరి ఒక వీడియోలో దీన్ని మీకు ప్రజెంట్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.